హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రాజ్ కోసం క్యారియర్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిన కావ్యకి అనామికతో కలిసి రాజ్ ఐస్ క్రీమ్ పార్లర్లో ఐస్ క్రీమ్ తిన్నట్టు, అలాగే ఇద్దరు కలిసి ఇక కార్లో ఆఫీస్కి వెళ్తున్నట్టు అంతా చూస్తుంది. కావ్యకి ఏమీ అర్థం కాదు. తనే తప్పుగా అపార్థం చేసుకుంటుందేమో అని తనకు తను నచ్చ చెప్పుకుంటుంది. ఆయన నాకెప్పుడు అన్యాయం చేయడు, ఇలాంటి పనులు ఎప్పుడు చేయడు, ఛీ నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అని చెప్పి కావ్య అయితే తనకు తానుగా ధైర్యం చెప్పుకొని ఇంకా ఆఫీస్కి అయితే వెళ్తుంది. ఆఫీస్కి వెళ్ళిన కావ్యకి అక్కడ లాయర్ మాట్లాడిన మాటలకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు. ఇక రాజ్ అయితే, సార్ త్వరగా ఇమీడియట్లీ విడాకులు సిద్ధం చేయండి, విడాకులు తీసుకోవడానికి మాకు ఇద్దరికి ఇష్టమే అని చెప్పడంతో లాయర్, అది కాదు సార్, విడాకులు ఇద్దరికి ఇష్టమే, కానీ ఆఖరి క్షణంలో ఎవరో ఒకరు అడ్డం తిరుగుతూ ఉన్నారు, ఇప్పుడు రోజుల్లో ఇవి ఫ్యాషన్ అయిపోయింది అని చెప్పి లాయర్ అంటుంటే, చూడండి అటువంటి ప్రాబ్లం ఏమీ లేదు, మా ఇద్దరికి ఇష్టమే అని చెప్పి రాజ్ అయితే ఇక లాయర్తో అంటూ ఉంటాడు. పక్కనే ఉన్న కావ్య, రాజ్ మనం ఆలోచించేది కరెక్టేనా, ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా, మళ్ళీ ఏమైనా ఆలోచిద్దామా అని అడుగుతూ ఉంటే, లేదు లేదు శ్వేత, అస్సలు లేదు, మన ఇద్దరం కూడా కరెక్ట్గానే ఆలోచించాం, ఇది మాత్రమే కరెక్ట్ డెసిషన్ అని చెప్పి ఇక రాజ్ అయితే అక్కడే ఉన్న శ్వేతకి చెప్తాడు. కావ్యకి ఏమీ అర్థం కాదు. అక్కడే పక్కన ఉన్న కుర్చీలో కుప్పకూలిపోతుంది. ఇక రాజ్ అయితే శ్వేతకి నచ్చ చెప్పి ధైర్యం చెప్పి సంతోషంగా అక్కడి నుంచి పంపిస్తాడు. అలా శ్వేతని పంపించిన తర్వాత రాజ్ వెనక్కి తిరిగి చూసేసరికి కావ్య కనిపిస్తుంది. కావ్యని చూసిన రాజ్ నోట్లో నుంచి మాట రాకుండా అలాగే బిగుసుకుపోతాడు. కావ్య కళ్ళనీళ్ళు తుడుచుకొని, ఏవండి మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదు, మీకోసం టిఫిన్ తీసుకొచ్చాను, మీరు బయట ఫుడ్ తినరని చెప్పి తెలుసుకొని ఇదిగో క్యారియర్ తీసుకొచ్చాను అని చెప్పి కావ్య అయితే ఏమీ తెలియనట్లుగానే నార్మల్గానే మాట్లాడుతుంది. కానీ రాజ్ మాత్రం, కావ్య అంతా తెలిసినా ఎందుకు ఇలా మాట్లాడుతుంది, తను ఎందుకు నన్ను ప్రశ్నించట్లేదు, ఎందుకు నన్ను నిలదీయట్లేదు అని చెప్పి కావ్య గురించి రాజ్ తన మనసులో కాస్త భయపడతాడు. ఇక కావ్యకి కలవతి అని అంటుంటే, ఏవండి తినేటప్పుడు మాటలెందుకు, చక్కగా ప్రశాంతంగా మీకు ఇష్టమైన టిఫిన్ తీసుకొచ్చాను, ముందు తినండి అని చెప్పి ప్లేట్లో టిఫిన్ పెట్టేసి అక్కడే వాటర్ పెట్టి కావ్య బయటికైతే వెళ్తుంది. ఏయ్ కలవతి, ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు కూడా ఇక్కడే కూర్చోవచ్చు కదా అని అంటూ ఉంటే, మీరు ఎప్పుడు అంటారు కదా నేను ఎదురుగా ఉంటే మీకు తినాలనిపించదు అని, అందుకే మీరు తినే వరకు బయటే ఉంటాను అని చెప్పి ఇక కావ్య అయితే బయటికి వెళ్ళి కూర్చుంటుంది. రాజ్ టిఫిన్ తింటాడే కానీ కావ్య మొహం చూసి తను ఏమీ కూడా మాట్లాడలేకపోతాడు. ఒక విధంగా రాజ్ తన మనసులో తప్పు చేసిన ఫీలింగ్ అయితే రాజ్కి అనిపిస్తుంది. టిఫిన్ గబగబా తినేసి ఇక బయటికి వచ్చి చూసేసరికి అక్కడ కావ్య కనిపించదు. కావ్య లేకపోవడంతో ఒక్క క్షణం రాజ్కి ఏమీ అర్థం కాదు. ఇక అక్కడే ఉన్న తన ఆఫీస్ రిసెప్షన్లో ఉన్న వాళ్ళు శృతిని పిలిచి, ఇక్కడ కళావతి ఉండాలి కదా, ఏది అని అడగడంతో, సార్ మేడం గారు మీకు టిఫిన్ పెట్టి వెంటనే ఇంటికి వెళ్ళిపోయారు, మీరు అడిగితే ఇంటికి వెళ్ళిపోయాను అని చెప్పమన్నారు అని చెప్పడంతో, ఏంటి కళావతి ఇంటికి వెళ్ళిపోయిందా అని చెప్పి రాజ్ అయితే ఇక కావ్యకి ఫోన్ చేయడం మొదలు పెడతాడు. కానీ కావ్య అస్సలు ఫోన్ లిఫ్ట్ చేయదు. ఎంత ఫోన్ చేసినా సరే కావ్య లిఫ్ట్ చేయదు. ప్లీజ్ కావ్య ప్లీజ్ ఫోన్ లిఫ్ట్ చేయి అని ఎంతలా ఫోన్ లిఫ్ట్ కొడుతున్నా కావ్య అస్సలు ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక కావ్య అయితే రాజ్ అలా శ్వేతతో విడాకుల గురించి లాయర్ని కలవడం, అక్కడ మాట్లాడుతున్న ప్రతి మాట ఒక్కొక్కటిగా కావ్యకి గుర్తొచ్చి ఇక తను ఏం చేయాలో అర్థం కాక ఆటోలో అలానే ఇంటి దాకా వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన కావ్య ఎవరు పిలిచినా పలకకుండా లోపల తను ఎప్పుడు ఇష్టపడే కృష్ణుడి విగ్రహం దగ్గరికి వెళ్తుంది. కృష్ణుడి దగ్గర కూర్చుని కావ్య చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఇంద్రాదేవి అయితే వస్తుంది. అమ్మ కావ్య, ఏమైంది, రాజ్కి టిఫిన్ తీసుకుని వెళ్ళావు కానీ చాలా బాధగా కనిపిస్తున్నావు, ఏ రాజ్ ఏమన్నా మళ్ళీ ఏమన్నా అన్నాడా, చెప్పమ్మా చెప్పు అని అడిగినా సరే కావ్య మాత్రం మౌనంగానే ఉంటుంది. ఇంతలో రాజ్ కూడా ఇంటికి అనుకోకుండా వచ్చేస్తాడు. ఇక అపర్ణాదేవి అయితే, ఏంటి రాజ్ ఆఫీస్లో మీటింగ్ అన్నావు కానీ ఇంటికి వచ్చేసావు అని అడగడంతో, మమ్మీ అది కళావతి
అని అడగడంతో అక్కడే ఉన్న రుద్రాణి అయితే, ఏంటి భార్య కోసం వెనకమాలే వచ్చేసావా? మరి అదేదో ఆటోలో కాకుండా ఆ కావ్యని నువ్వే ఇంటికి తీసుకురావచ్చు కదా అని చెప్పి ఇక రుద్రాణి అయితే మాట్లాడుతూ ఉంటుంది. అది కాదు, ముందు కళావతి ఎక్కడుందో చెప్పండి అని అడగడంతో కళ్యాణ్ అయితే, వదిన స్టోర్ రూమ్లో తనకి ఇష్టమైన కృష్ణుడి బొమ్మ దగ్గర కూర్చుందన్నయ్య. ఎందుకో వదిన చాలా డల్గా కనిపిస్తుంది. ఇప్పుడే నానమ్మ కూడా వదినతో మాట్లాడడానికి వెళ్ళింది అని అనడంతో రాజ్ వెంటనే స్టోర్ రూమ్లోకి అయితే వెళ్తాడు. అపర్ణ, రుద్రాణి, అక్కడ ఉన్న కుటుంబం మొత్తం కూడా కాస్త ఆశ్చర్యపోతారు. అలాగే ఎందుకు రాజ్ కావ్యని వెతుకుతున్నాడో అర్థం కాక రుద్రాణి వెళ్ళి చూద్దామని అనుకుంటుంది. ఇంకా అపర్ణాదేవి కూడా అక్కడికైతే వెళ్తుంది. రుద్రాణి, ఏదో జరిగింది, రాజ్ ఈ కావ్యని ఏదో అని ఉంటాడు, మళ్ళీ ఫీల్ అవుతుందని వెనుకమాలే వచ్చినట్టున్నాడు అని రుద్రాణి తన మనసులో అనుకుంటుంది. ఇంతలో అక్కడికి అనామిక అయితే వస్తుంది. అనామిక అయితే, ఏమైందా ఆంటీ, ఎందుకు అందరూ ఇంత హడావుడిగా ఉన్నారు, ఇంత కంగారు పడుతున్నారు అని అడగడంతో, అది తెలియకే నేను కూడా ఇక్కడే ఉన్నాను, అదిగో చూస్తున్నాను అని చెప్పి ఇక అక్కడే ఉండి అందరూ కూడా స్టోర్ రూమ్లో ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటారు. ఇక ఇంద్రాదేవి అయితే, చెప్పమ్మ కావ్య, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే ఇంతలో రాజ్ అక్కడికి రానే వస్తాడు. ఇంద్రాదేవి, రాజ్, ఏమైంది కావ్యకి? నీ దగ్గరికి టిఫిన్ తీసుకుని వచ్చింది, ఆ తర్వాత చాలా మౌనంగా ఇదిగో ఇలా ఇక్కడ కూర్చుంది, అసలు ఎవరు పిలుస్తున్నా పలకటం లేదు, ఏమీ మాట్లాడటం లేదు, ఏం జరిగిందిరా అని అడగడంతో, నేను మాట్లాడతాను నానమ్మ, నేను మాట్లాడతాను అని చెప్పి, ఏయ్ కళావతి, ఏంటి అలా టిఫిన్ పెట్టి వెళ్ళిపోయావు, మాట్లాడాలని చెప్పాను కదా అని అంటుంటే ఇక వెంటనే కావ్య పైకి లేచి, క్షమించండి, ఇక మీరు నాతో ఏమీ మాట్లాడవద్దు, అలాగే నేను కూడా మీతో చెప్పవలసిన ఏమీ లేవు, మీరు కొన్ని వైట్ పేపర్స్ని తెచ్చిస్తారా? ఓ, మన కవిగారి దగ్గరుంటే, కవిగారు నాకు కొన్ని వైట్ పేపర్స్ కావాలి అని చెప్పడంతో వెంటనే కళ్యాణ్ కొన్ని వైట్ పేపర్స్ని తీసుకొచ్చి కావ్యకైతే ఇస్తాడు. ఇక కావ్య ఆ వైట్ పేపర్స్లో అన్ని పేపర్స్ మీద సంతకాలు పెట్టి రాజ్కైతే ఇస్తుంది. ఇదిగోండి నా సంతకాల కోసం మళ్ళీ మీరు నా దగ్గరికి రానవసరం లేదు, మీరు ఇందులో ఎలా టైప్ చేసుకుంటారో మీ ఇష్టం అని చెప్పి కావ్య ఆ తెల్ల పేపర్లని రాజ్ చేతిలో పెట్టి అక్కడి నుంచి బయటకైతే అడుగు పెట్టబోతుంది. ఆగు కళావతి అని చెప్పి రాజ్ కావ్య చేయి పట్టుకుంటాడు. కావ్య, వదలండి ప్లీజ్, దయచేసి ఇక నన్ను మభ్య పెట్టాలని చూడకండి, నేను అంతా విన్నాను, అంతా చూశాను, కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు అని నేను మిమ్మల్ని ప్రశ్నించను, ఎందుకంటే నేను మీ జీవితంలోకి బలవంతంగా వచ్చాను, అలాగే మీతో ఇన్ని రోజులు కూడా ఒక బలవంతపు కాపురమే చేస్తున్నాను, ఏ రోజు కూడా మీరు నన్ను భార్యగా కూడా చూడలేదు, కనీసం సాటి మనిషిలా కూడా చూడాలని అనుకోలేదు, ఏదో ఒక మూల చిన్న ఆశ మళ్ళీ ఆయన మనసు మారి నన్ను భార్యగా అంగీకరిస్తారేమో, జరిగినవన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటావేమో అని చాలా అంటే చాలా ఆశపడ్డాను, నన్ను క్షమించండి అని చెప్పి కావ్య ఇక బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో కావ్యకి ఎదురుగుండా శ్వేత కనిపిస్తుంది. శ్వేతని చూసిన కావ్య ఏమీ మాట్లాడకుండా పక్క నుంచి వెళ్ళిపోతుంటే, ఆగు కావ్య, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఆఫీస్లో చూసిందంతా కూడా నిజం కాదు, నువ్వు ఇలా వెళ్ళిపోతే రాజ్ ఏమైపోతాడు అని ఒక్కసారిగా శ్వేత చెప్పిన మాటలకి కావ్యకి ఏమీ అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ ఇద్దరు ఒకరికొకరు ఇష్టపడ్డారు, అలాగే నాకు ఆయన విడాకులిచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు, కానీ ఇప్పుడొచ్చి ఇలా మాట్లాడుతున్నారేంటి అని అంటూ ఉంటే ఇక శ్వేత గట్టిగా నవ్వి, నువ్వు పొరపాటు పడుతున్నావు, ఆయన నాకు కేవలం స్నేహితుడు మాత్రమే, నువ్వు ఆయన్ని తప్పుగా అపార్థం చేసుకున్నావు. రాజ్ నేను చిన్నప్పటి నుంచి కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నాం, ఒకే కాలేజీలో చదువుకున్నాం, ఒక విధంగా రాజ్ నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్, కాకపోతే తను అబ్బాయి, నేను అమ్మాయి, నేను ఇంట్లో అందరికీ తెలుసు అని చెప్పి ఇక కావ్యని తీసుకొని లోపలికైతే వెళ్తుంది శ్వేత. శ్వేతని చూసిన కుటుంబం అంతా శ్వేత అంటే శ్వేత అని తనని పలకరించి హక్కును చేర్చుకుంటారు. ఇంతలో ధాన్యలక్ష్మి అయితే, ఏంటి శ్వేత, పెళ్లి చేసుకున్న తర్వాత
కంటికి కనిపించడమే మాయమైపోయావు అని అంటుంటే అదే టైంలో రుద్రాణి పెళ్లి చేసుకుంది కానీ ఏం లాభం, ఆ చేసుకున్నవాడు చాలా దుర్మార్గుడంట, చాలా బాధలు పెడుతూ ఉంటాడంట. ఆ టార్చర్ భరించలేక పుట్టింటికి వచ్చేసింది. పుట్టింటికి వచ్చి మన రాజు మీద పడ్డట్టుంది. అందుకే కావ్య ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నట్టుంది అని చెప్పి రుద్రాణి ఎప్పట్లాగానే ఇంకా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. రాజైతే అత్త, ఒక సాటి ఆడపిల్ల గురించి ఇలా నువ్వు తప్పుగా మాట్లాడడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. తను బాధల్లో ఉంది, బాధల్లో ఉన్న మనిషిని ఇలా బాధ పెట్టడం నీకు కరెక్ట్ కాదు అని చెప్పి రాజైతే రుద్రానికి చీవాట్లు పెడతాడు. పక్కనే ఉన్న కావ్య, చూడండి, ఎదుటివారి బాధని మనకి అనుకూలంగా మలుచుకోవడం ఏమాత్రం కూడా సంస్కారం కాదు. సారీ శ్వేత, నీ గురించి తప్పుగా అపార్థం చేసుకున్నాను, రాముడు లాంటి వాడి మీద నిందలు వేశాను అని అంటుంటే, చూడు కావ్య, నువ్వు రాజ్ని పూర్తిగా అర్థం చేసుకున్నావని అనుకున్నాను. నీలాంటి భార్య దొరకడం రాజ్ అదృష్టమని రాజ్ ఎన్నోసార్లు నాకు చెప్పాడు. కానీ నువ్వే ఆయన్ని అర్థం చేసుకోకుండా ఇలా అపార్థం చేసుకుని ఇంటి నుంచి అడుగు బయట పెట్టడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. నువ్వు ఒక్క క్షణం ఆలోచించి ఉండాల్సింది అని చెప్పి ఇక శ్వేత అయితే కావ్యకి నచ్చ చెప్తుంది. ఇంతలో శ్వేత తల పక్కకి తిప్పి అనామికని చూడడంతో అనామిక ఒక్కసారిగా రుద్రాణి వెనక దాక్కుంటూ ఉంటుంది. రుద్రాణి అయితే ఇదేంటిది, ఇంతవరకు ఏవో పెద్ద పెద్ద డైలాగ్స్ వాడింది, ఇప్పుడు నా వెనక దాక్కుంటుంది, దీనికి శ్వేత ముందే తెలుసా అని చెప్పి ఇక రుద్రాణి అయితే పక్కకంటూ జరుగుతుంది. ఇక అనామికని చూసిన శ్వేత, అనామిక నువ్వేంటి ఇక్కడున్నావు అని అడగడంతో ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తారు. శ్వేత, నీకు అనామిక తెలుసా అని ఇక ధాన్యలక్ష్మి అడుగుతుంది. అయ్యో, నాకు అనామిక తెలియకపోవడం ఏంటంటే, తను మా అన్నయ్య చాలా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా కుటుంబం మొత్తం షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు శ్వేత, నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు అని రాజ్ అంటుంటే, అవును రాజ్, నీకు ఆ రోజు చెప్పాను కదా, పాపం అన్నయ్య తిను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. కానీ అన్నయ్యకి అనుకోకుండా చిన్న యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో అన్నయ్యకి కాలు ఒకటి పోయింది. అప్పుడు వీళ్ళ కుటుంబంలో వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అన్నయ్యకిచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడలేదు. పైగా ఈ శ్వేత వాళ్ళ నాన్నగారికి కాస్త డబ్బాస్ ఎక్కువ అని చెప్పి, సారీ శ్వేత, నా బెస్ట్ ఫ్రెండ్ కదా, నిజమే చెప్తున్నాను అని చెప్పి ఇక శ్వేత అయితే అనామిక గురించి మొత్తం నిజాన్ని బయట పెడుతుంది. కానీ అనామిక, నువ్విలా అన్నయ్యని మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. మీ నాన్నగారంటే డబ్బాస్తో వద్దు అన్నారు. కానీ నువ్వు అన్నయ్య ఎంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. నిన్ను చూస్తే అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఒక్కసారి మా ఇంటికి రా శ్వేత అని అంటూ ఉంటే వెంటనే రాజ్, శ్వేత, అనామిక కళ్యాణ్ భార్య, కళ్యాణ్ అనామిక ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. నువ్వు అనామికని తప్పుగా అపార్థం చేసుకున్నావు. నువ్వు అనుకున్న అనామిక తను కాదేమో అని చెప్పడంతో వెంటనే శ్వేత, లేదు రాజ్, ఈ అనామికనే. ఏంటి, ఈ అనామిక కళ్యాణ్ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారా? ఇదంతా నాకు గందరగోళంగా ఉంది అని చెప్పి వెంటనే తన మొబైల్ని తీసి రాజ్కి ఇక అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అలాగే శ్వేత వాళ్ళ అన్నయ్య ఈ అనామిక ముగ్గురు కలిసి దిగిన ఫొటోసు, అలాగే వాళ్ళ అన్నయ్య అనామిక దిగిన ఫొటోస్ని అందరి ముందు పెడుతుంది. అవి చూసిన కళ్యాణ్ అనామికని చెయ్యి పట్టుకొని మధ్యలోకి తీసుకొస్తాడు. ఏంటిదంతా, ఏంటి, ఎందుకు చేశావు? నేను మొదటిసారిగా నిన్ను ప్రేమించాను, నువ్వే నా జీవితం, నువ్వే నా సర్వస్వం అన్నావు. కానీ ఇదంతా ఏంటి అని అడగడంతో వెంటనే కావ్య, ఆగండి కవి గారు, ఎందుకు అనామికని అపార్థం చేసుకుంటున్నారు? తను ప్రేమించి ఉండొచ్చు, అలాగే వాళ్ళ పెద్దలు ఆ ప్రేమని వద్దని ఆపేసుంటారు. తర్వాత తను మిమ్మల్ని చూసి ఇష్టపడిందేమో అని అనడంతో, ఇష్టపడిందా? మీ ఇద్దరు ప్రేమించుకొని ఎన్నాళ్ళవుతుంది? అనామిక మా అన్నయ్య స్కూల్ డేస్ నుంచి రాజ్ నేను ఎలా అయితే బెస్ట్ ఫ్రెండ్సో వాళ్ళు కూడా అదే ఫ్రెండ్స్. కాకపోతే వాళ్ళ ఫ్రెండ్షిప్ ప్రేమగా మారింది. అన్నయ్యకి గత 2 నెలల క్రితమే కాలు ఇరిగింది అని చెప్పడంతో ఇక కళ్యాణ్ అయితే
కళ్ళు పెద్దవి చేసి అనామిక వైపు చూస్తూ ఉంటాడు. కావ్యకి పూర్తిగా అర్థమవుతుంది విషయం ఏంటన్నది. అలాగే రాజ్ కూడా ఇదంతా కూడా ఆస్తి కోసమే చేశారని అర్థమవుతుంది. ఇక కావ్య రాజుల మధ్యలో ఉన్న శ్వేత అపోహ తొలగిపోయి అనామిక ఆస్తి కోసమే కళ్యాణ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అన్న నిజమైతే బయటపడుతుంది. ఇక రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతుంది.